ప్రతిష్ఠించారంటే మీ గ్రామంలో యువత మరి ఎంత ఐక్యంగా ఉందో చూడండి. ఇది పార్టీలకు అతీతంగా మరి ఒక 50 మంది ఇక్కడ ఉన్నటువంటి యువకులు మరి నా దగ్గరకు వచ్చి అన్న మేము ఈ విధంగా కార్యక్రమం తీసుకుంటున్నాం అని అంటే నేను ఎప్పటికీ చెప్పాను నా వంతు ఏమైనా సహాయం ఉంటే చేద్దామని చెప్పాను. అది ఒక చిన్న సహాయం, అదే పెద్ద సహాయం కాదు కూడా, దాని ఏదో ఒక భాగం. కానీ నేను ఇక్కడ ఉన్న స్ఫూర్తి చూశాను యువకులలో ఒక యూనిటీగా. నిజంగా కూడా ఇటువంటి యూనిటీ ఏ గ్రామంలో లేదు. అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఒక యూనిటీగా ఈ కార్యక్రమాన్ని వారం రోజుల్లో క్రితమే శంకుస్థాపన చేసి మరి ఇంత తొందరలో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం ఇక్కడ ఉన్నటువంటి యువతనందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ, అమ్మ ఈరోజు మనం యువత చెడు మార్గంలో పోతున్నారు. సార్ చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. చాలా విలేజ్లలో యువత చెడు మార్గంలో పోతున్నారు. కానీ ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేయాలన్నా వారు ఎంచుకున్న మార్గంలో పోదామన్నా ఒక అడుగు ముందుకు, ఒక 2 అడుగులు వెనుకకు. ఏ రంగంలోనూ కానీ అడుగు ముందుకు 2 అడుగులు వెనుకకు. ఇప్పుడు సార్ చెప్పారు, శివాజీ మహారాజు గారు వారు 16 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే ఒక అడుగు ముందుకేసినట్టే వెనుకకేయలేదు. వారి పోరాటం, వారి వీరత్వం, వారి ఎంచుకున్న తొవ్వకు తప్పితే ఎక్కడ ఓటమి కానీ గెలుపు కానీ భయపడకుండా ముందుకు పోయినటువంటి వ్యక్తి ఈరోజు మరి అటువంటి వ్యక్తి. ఇక్కడ ఉన్న మీ గ్రామంలో ఉన్న మీ బిడ్డలు, ఈ గ్రామంలో ఉన్నటువంటి మీ యువత సన్మార్గంలో పోవాలంటే ఒక శివాజీ విగ్రహం మీ దగ్గర ఉందంటే వారిని చూస్తే ఒక స్ఫూర్తి కలుగుతుంది. ఒక స్ఫూర్తి ఇక్కడ ఉన్న గ్రామంలో మీ బిడ్డలకు ఒక స్ఫూర్తి కలుగుతుంది. మనం చెడు మార్గంలో పోవద్దు. ఏ విధంగా అయితే వాళ్ళు ఎంచుకున్న జీవితం కోసం ఎంచుకున్నటువంటి మార్గం ఏదైనా కావచ్చు, వాళ్ళ వ్యాపారం కావచ్చు, రకరకాల వాళ్ళు ఎంచుకున్న మార్గంలో ముందుకు పోవాలంటే శివాజీ గారి స్ఫూర్తి తీసుకోవాలా. ఎక్కడ కూడా వెనకాడికి వేయకుండా ముందుకు పోవాలా అనేటువంటి స్ఫూర్తి మీ గ్రామంలో ఈరోజు విగ్రహాన్ని చూస్తే మీ బిడ్డలకు అందరూ కూడా కలుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. శివాజీ గారి గురించి, మహారాజ్ గారి గురించి చాలా విషయాలు వారు చెప్పారు, మీరు అందరూ కూడా విన్నారు. కానీ నేను చెప్పబోయేది మరి ఇంత ఐక్యంగా యువత వారు మీరు విగ్రహం పెట్టుడే కాదు, ఇక్కడ పెట్టిన విగ్రహం వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడైనా మీరు ఎంచుకున్న మీ జీవితం కోసం, మీ లైఫ్ కోసం, మీ మార్గం ఏ మార్గమైనా కావచ్చు, పోయినప్పుడు వారిని స్ఫూర్తిగా తీసుకోండి. ఇక్కడ విగ్రహాన్ని స్ఫూర్తిగా తీసుకొని శివాజీ మహారాజును గుర్తుంచుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. సక్సెస్ అన్సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు, కానీ వీరత్వం అనేది ఉండాలా. అదేవిధంగా సన్మార్గంలో నడవడానికి కూడా మీకు అవకాశం ఉంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీకు అందరికీ, యువత బృందానికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ.